కేసీఆర్ గారు జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచుతాం, తోలు తీస్తామని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే దాంతో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పాలనలో వాళ్ళు కొన్ని జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోలు ప్రజలకు ఉపయోగపడేదో లేకుంటే హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడేదో అవన్నిటికి కాదు, వీళ్ళకు ఉపయోగపడేటి. ఏ భూములు ఎట్లా దోచుకోవాలి, మీకు ఎట్లా దోచుకున్నారంటే ఈ ఫలానా జీవో పరంగా దోచుకున్నాం, ప్రభుత్వం ఈ జీవోని రిలీజ్ చేసింది అని చెప్పుకోవడానికి ఒక జీవోని కేటాయించి ఆ జీవోని రిలీజ్ చేసి ఆ జీవో పరంగా రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బిజీ అయిపోయింది 2 సంవత్సరాలుగా. ఇక కేసీఆర్ బయటకు వచ్చారు, ఒక మంచి విశ్లేషణతోటి మాట్లాడడంతో ప్రభుత్వం ఈ యొక్క గూగుల్లో ఉన్న వీళ్ళ డేటా, వాళ్ళ జియోలు అన్ని రద్దు చేసుకుంటూ విత్ ఎవిడెన్స్తో సహా మొత్తం దాచిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంటే హైకోర్టు ఒక చెవులు బిండే కార్యక్రమాలు చేసింది. ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం. జీవోలు దాచిపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపబెట్టు. అన్ని ప్రభుత్వ జీవోలు, సర్క్యులర్లు, నియామకాలు, నోటిఫికేషన్లను వెంటనే తమ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను యాక్సెస్ చేయడానికి పౌరులకు నిస్సందేహమైన హక్కు ఉంటుందని స్పష్టం చేసిన హైకోర్టు జడ్జి. అయితే వీళ్ళుగా అన్ని జీవోల్ని కానీ, యాక్సెస్ని కానీ, ఎవిడెన్స్ని కానీ దాచేసే కార్యక్రమాలు వీళ్ళ వెబ్సైట్ నుంచి అరైవ్ చేసే కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఇదేం తెలుసుకున్న హైకోర్టు ఏం చేసిందంటే, ఇప్పుడు మీరు ఏవైతే జీవోలు పెట్టారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ పౌరుడికి కూడా దాన్ని అడిగే హక్కు ఉంటుంది కాబట్టి, మీరు ఏం చేసిర్రో దాన్ని చూపెట్టుకునే హక్కు కూడా మీకుంది కాబట్టి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏదైతే అరైవ్ చేస్తూ ఉన్నారో, ఎవిడెన్స్ కనబడకుండా దాస్తూ ఉన్నారో వాటిని అన్నింటినీ రీఅప్లోడ్ చేయాలన్నట్టుగా హైకోర్టు అయితే చెంపబెట్టినట్టుగా చెప్పింది. దీంతో రేవంత్ రెడ్డి సర్కారు లాక్కోలేక పీక్కోలేక ఇక సచ్చినట్టుగా చేస్తుంది వ్యవహారము, అదే తీరుగా చేస్తాము. అయితే ఇక్కడ కేసీఆర్కి ఎక్కడ అస్త్రం దొరుకుతుందో, కేసీఆర్కి ఎక్కడ మన యొక్క దొంగ వ్యవహారాలు ఆయన చేతిలో పగ్గాలు దొరుకుతాయో, ఇక ఆయన చేతిలో దొరికితే మన అందరి పని అయిపోయినట్టే. మనం అధికారంలో ఉండంగానే ఆయన మనల్ని జైలుకు పంపుడు ఖాయము. ఆయన బయటికి వెళ్ళి సభలు పెడితే ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎట్లా ఉంటుందో, ఆయన ఇంటెలిజెన్స్ బ్యాచ్ ఏ విధంగా ఉంటుందో, వాళ్ళు ఎట్లా రీసెర్చ్ చేసి వీళ్ళ యొక్క దొంగతనాన్ని ఏ విధంగా బయట పెడతారని వీళ్ళు ముందుగానే పసిగట్టి కేసీఆర్ అట్లా సభ పెట్టి వెళ్ళిపోయిందో లేదో, వీళ్ళు మొదలుగా చేపట్టిన కార్యక్రమం ఏదైనా ఉందా అంటే అది ఎవిడెన్స్ దాచిపెట్టడం, కొన్ని జీవోల్ని దాచిపెట్టే కార్యక్రమాలు చేసింది ఈ ప్రభుత్వం. ఇంత ఘోరం, ఇంత భయం ఎందుకు రేవంత్ రెడ్డికి? మరి సీఎం అతనే కదా, నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనా? మరి భయం ఎందుకు రేవంత్ రెడ్డికి? భయం ఉండదు కదా, మంచిగా రాజ్యసంఘం ఉండాలి. మరి దొంగ లెక్క భయపడ్డింది. సరే, మనం మర్చిపోయాం, మొదటికే దొంగనే మళ్ళీ ఇప్పుడు దొంగల లెక్క భయపడతా ఉన్నాడు. దాంట్లో మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన ఏ అవసరం లేదు. కానీ ముఖ్యమంత్రి అయినా కూడా భయపడ్డంటే ఇది కొంచెం విచిత్రంగా ఉంది. అంతే, కేసీఆర్ గారి దెబ్బ అంటే గట్లుంటుంది, కేసీఆర్ గారు కలుసుకుంటే గట్లుంటుంది, కేసీఆర్ దగ్గర పెట్టుకుంటే గట్లుంటుంది అన్నట్టుగా క్లియర్ కట్గా రేవంత్ రెడ్డికి కూడా అర్థమైంది. దెబ్బకి ఏం చేయాలని అర్థం కాక గీ తీరుగా దొంగ నాటకాలు ఆడుకుంటూ లాక్కోలేక పీక్కోలేక ప్రభుత్వం అతలాకుతలం అవుతా ఉంది. అసలు ఒక్క ప్రెస్ మీట్కి గింత భయపడ్డా, ఒకే ఒక్క ప్రెస్ మీట్కి, ఒక్క కేసీఆర్కి, నువ్వు బయటికి రా, నీ సంగతి ఏందో చూద్దాం, నువ్వు చచ్చినా సంబంధం లేదు, నేను వంగోబెట్టి గుద్దుతాం, నువ్వు అసెంబ్లీకి రా. మరి ఆ పులి బయటకు వచ్చాయి. మరి గింతగానం భయపడ్డేందుకు? మీ ఎవిడెన్స్ దాచుడేందుకు? మీ కార్యక్రమాలన్నీ ఆపుడేందుకు? ఇవన్నీ చేసుడేందుకు? మొగోని లక్ష్యం లెక్క, దమ్మున్న లక్ష్యం లెక్క మొత్తం బాధ్యతగా ఉంచాలి, దాచిపెట్టుడేందుకు? జియోని రద్దు చేసుడేందుకు? వీళ్ళు ఇప్పుడే ఎట్లున్నారంటే, కేసీఆర్ గారు బయటికి వస్తే వీళ్ళు జత్తరు, నాకు తెలిసి ఇక దెబ్బకు జత్తరు, వీళ్ళు ఒక్కరు కూడా బతకరు ఇక నాకు తెలిసి, అందరూ పారిపోతారు రాష్ట్రాన్ని విడిచి వీళ్ళు.